ఈ యొక్క పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశంపై మొన్న జరిగినటువంటి మారణకాండలో చనిపోయినటువంటి 28 మందికి రాజానగర్ నియోజకవర్గ ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి తరపున వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుశ్చర్యకి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి దానికి 1000 ఖచ్చితంగా పాకిస్తాన్పై చర్య ఉంటుందని యావత్ భారతదేశం ఊహిస్తుంది. ఏం జరిగినా ఇంత దుర్మార్గమైనటువంటి చర్య ఒక అమాయక టూరిస్టుల మీద ఇంత దారుణంగా చంపేయడం అనేది చాలా దురదృష్టకరం. ముఖ్యంగా చూస్తే నవవరుడు వెళితే అతన్ని కూడా ఒక నేవీ ఆఫీసర్ను కూడా మనం కోల్పోవడం అనేది ఎంత దురదృష్టకరమో, యువ నేవీ ఆఫీసర్ను కోల్పోవడం కూడా దేశం ఎంతో దిగ్భ్రాంతికి లోనైనటువంటి విషయం. ఖచ్చితంగా దీని మీద భారతదేశం మోడీ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో స్పందించి ఖచ్చితంగా పాక్ మీద కఠినమైన చర్యలు ఉంటాయని నిన్న క్యాబినెట్లోనే తీర్మానం చేయడం జరిగింది. సింధు నది జలాలు ఆపేయడం కానివ్వండి, అదేవిధంగా ఏదైతే రాయబారి కార్యాలయం నుంచి హైకమిషన్ కూడా వాళ్ళని పాకిస్తాన్ హైకమిషన్ కూడా ఇమ్మీడియట్గా వెళ్ళిపోమంటాం. అదేవిధంగా పాకిస్తాన్ టూరిస్టులు కానీ వివిధ వీసాలపై వచ్చి భారతదేశంలో నివసిస్తున్నటువంటి వాళ్ళ అందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోమంటాం. ఇది మొదటి వాళ్ళ మీద తీసుకునే చర్యగా యావత్ భారతదేశం భావిస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోడీ గారు మాటలు చెప్పే వ్యక్తిత్వం కాదు కాబట్టి చేతల్లో మరొకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే, ఉగ్రవాదం గురించి మాట్లాడాలంటే కూడా అసలు ఆలోచనే రావడానికి కూడా సాహసించిన విధంగా ప్రపంచ దేశాలన్నీ చూసే విధంగా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా మోడీ గారు ఎప్పుడు కూడా చెప్పరు, చేసి చూపిస్తారు. ఏదైతే 28 మందిని కోల్పోయామో వారందరికీ కూడా భారతదేశం ప్రభుత్వం కూడా నష్టపరిహారం ఇస్తుంది. నిజానికి వారికి ఇచ్చే నష్టపరిహారము లేకపోతే వారి కుటుంబాలకి మనం నివాళులు అర్పించడమో లేదా వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలియచేయడమో కాదు. సరైన నివాళి ఏదైతే ఉగ్రవాదం ఉందో ఆ ఉగ్రవాదాన్ని మట్టి కరిపించి ఉగ్రవాదం లేకుండా చేయడమే మోడీ గారు ఎజెండాగా పెట్టుకుని చనిపోయిన వ్యక్తులందరికీ కూడా ఘన నివాళి, ఉగ్రవాదాన్ని తొక్కిపెట్టి ఉగ్రవాదం లేకుండా చేసి ఘన నివాళి అర్పిద్దామని చెప్పేసి మోడీ గారు పిలుపునివ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగానే మన రాజానగరం నియోజకవర్గంలో కూడా నిన్న రాజానగరంలో ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేశాం. ఈవేళ కోరుకొండలో కూడా మన కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేశాం. రేపు మానవహారంతో నిరసన తెలియజేస్తాం. 3 రోజుల సంతాప దినాలుగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. దాని ప్రకారం ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఇందులో సహకరించినటువంటి అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, ముఖ్యంగా టీచర్లకి, స్టూడెంట్స్కి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, ప్రజా సంఘాల వాళ్ళకి, పోలీస్ అధికారులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో అయితే ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వ అధికారులను వాడుకునేవారు, అలాగే డోక్రా మహిళలను వాడుకునేవారు, సచివాలయం సిబ్బందిని, వాలంటీర్ వీళ్ళందరినీ యూటిలైజ్ చేసుకుని వాళ్ళు చూపించేవారు. మేము జనం ఎంత అనేది కాదు, ఘన నివాళి అర్పించడానికి మనం ఎవరైతే ప్రేమపూర్వకంగా దేశభక్తి కలిగిన వారు ఉంటారో వారు మాత్రమే రండి అని చెప్పి మేము ఎలాంటి అధికారులని కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, డోక్రా మహిళలు కానీ, ఈ డోక్రా సంఘాలకు ఉన్నటువంటి వీవోలు కానీ ఎవరు రావద్దు. కేవలం
ప్రజా సంఘాలు దేశభక్తి ఉన్నవాళ్ళు మాత్రం వాలంటరీగా వస్తే నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి పిలుపునిచ్చాం. దాని ప్రకారం వీళ్ళందరూ వచ్చారు. స్టూడెంట్స్ వాళ్ళ సొంత ఆసక్తితో దేశభక్తి, దేశం మీద ఉన్నటువంటి ప్రేమతో స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.